హలో అండి, ఈరోజు మన సంపత్ బ్రో పెళ్లి సంబరాలు మళ్ళీ స్టార్ట్ అయ్యండి డే 2. సో మేమైతే అందరితో కలిసి ఊర్లో అందరికీ పెళ్ళిళ్ళు చెప్పడానికి వెళ్ళామండి. నన్ను కూడా తీసుకెళ్లారు ఊరు చూపించడానికి. నాతో పాటు ఒక అమ్మాయి వచ్చిందండి. తనైతే ఈ ఊర్లో ఉన్న ప్రతిదీ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ టెంపుల్ కూడా తీసుకొచ్చింది. ఇది శివాలయం టెంపుల్, మన వీరభద్రస్వామి. అండ్ పక్కన శివుడు ఉంటారు, ఆ పక్కన పార్వతీ అమ్మవారు ఉంటారు. తనైతే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి ప్లేస్ నాకు చూపిస్తుందండి నాతో పాటు వస్తూ. ఇక్కడ అమ్మవారి పార్వతీదేవికి అందరికీ నేను నమస్కారం చేసుకొని కొన్ని ఫొటోస్ అలా తీసుకొని మేము బయటకు వెళ్ళిపోయాము. తనకైతే ఫోటో తీస్తా అన్నాను, బట్ తను మొహమాట పడుతుంది, వద్దన్నది. సో ఇంకా అలా బయటకు వెళ్ళిపోయాము. బయటకు వెళ్ళి గుడి అయితే చాలా పెద్దది ఉందండి. సో ఈ గుడి చూస్తుంటే మా ఊరు టెంపుల్స్ అయితే నాకు గుర్తొచ్చాయి. సో తనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎక్కడెక్కడ ప్రసాదాలు వండుతారు, ఎలా జరుగుతాయి ఇక్కడ సంబరాలు. బ్యాక్ సైడ్ కూడా ఏదో చిన్న టెంపుల్ ఉందంట, అమ్మవారి టెంపుల్. తనైతే చాలా ఫేమస్ అని చెప్తుంది. అండ్ ఇది వంటగది. ఈ అమ్మవారికి అయితే కొంచెం వినిపించదంట. మనం ఏ కోరిక కోరుకోవాలన్నా సరే చప్పట్లు కొట్టి ఆమెకి మనసులో కోరుకుంటే అది నెరవేరుతుందని తను చెప్తుంది. నేనైతే నా మనసులో ఉన్న కోరికను కోరుకొని గట్టిగా దండం పెట్టుకున్నాను. సో ఇలా టెంపుల్ చుట్టూ తిరిగేస్తూ ప్రతిదీ చూపిస్తుందండి తనైతే. ఈ దగ్గరలోనే పుట్ట కూడా ఉందని చెప్పింది. అది చూడడానికని చెప్పి మేము వెళ్తున్నాము. ప్రజెంట్ అయితే అక్కడ లేదు అని చెప్పి మేమైతే బయటకు వచ్చేసామండి. ఇక్కడ చాలా సంబరాలు జరుగుతాయని చెప్పి తను చెప్తుంది. సంపత్ బ్రో దయ వల్ల నేను వాళ్ళ ఊర్లో టెంపుల్స్ అన్నీ చూసేసాను అండి. సో ఇదొక కొత్త ఎక్స్పీరియన్స్. మొత్తానికైతే పిలుపులన్నీ అయిపోయాయి. నేనైతే వచ్చిన రూట్ గుర్తుందా లేదా అని చెప్పి నేను ఒక్కదాన్నే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. మొత్తానికి నాకైతే గుర్తుంది రూటు. సో ఇలా ఫైనల్గా అందరికీ చెప్పుకుంటూ ఇంకా లంచ్కి టైం అయిపోతుంది. అప్పటికే తాంబూలం కూడా తీసుకోవాలి. సో మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళి కాస్త ఫ్రెష్ అయ్యి మేమైతే లంచ్ దగ్గరికి వచ్చేసాము. ఇంకా కూర్చున్న దగ్గర నుంచి నా పక్కనున్న అంటే తన బుర్ర తినేస్తున్నాను నేను, అన్ని డౌట్స్ అడుగుతాను. నేనైతే బయట పిల్లలకి మరీ ఇంత లాంగ్ టైం అయితే ఎప్పుడు స్టే చేయలేదండి. సో నాకైతే మీరు ఎవరికైనా పెళ్లి భోజనాలు అంటే ఇష్టమా? నాకైతే బిర్యానీ కంటే ఈ పెళ్లి భోజనాలు అంటే చాలా ఇష్టం అండి. సో ప్రతి ఐటెంని నేను వీడియో తీసుకుంటున్నాను. ఈ భోజనాలు తయారు చేసింది మన సంపత్ బ్రో వాళ్ళ తాతగారు. ఆయన చాలా ఫేమస్ కుక్ అండి అక్కడ. కొన్ని ఐటమ్స్ అయితే నాకు కూడా ఐడియా లేదు. పెళ్ళన్న తర్వాత ముద్దపప్పు అనేది కంపల్సరీ కదండి. సో ముద్దపప్పులోకి మనకి ఆవకాయ, నెయ్యి 2 వేసేసారు. సో ఫైనల్గా అన్ని ఐటమ్స్ వడ్డించిన తర్వాత స్టార్ట్ చేద్దామని చెప్పి నేనైతే వెయిట్ చేస్తున్నాను. రిమైనింగ్ వాళ్ళు అయితే స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ. ఇది ఏదో ముక్కల పులుసు అనుకుంటాను. ఇది ఇప్పటివరకు ట్రై చేయలేదు. కొంచెం స్వీట్గా పుల్లగా బాగుంది. ఇదైతే నా ప్లేటర్ అండి. సో ఈవినింగ్ అయితే తలంబ్రాలు కలుపుతున్నారు. సో నన్ను కూడా వచ్చి ఒక చేయమంటే మనం కూడా పెద్ద ముత్తైదువులా వెళ్ళిపోయామండి. పాపం బ్యాండ్ వాళ్ళందరూ అప్పటి వరకు నడిచి కొంచెం టైర్డ్ అయిపోయారు. వాళ్ళైతే రెస్ట్ తీసుకుంటున్నారు పైన. సో మళ్ళీ ఫోటో అబ్బాయిని పిలిపించి పెద్దవాళ్ళందరూ కలిపి అక్షంతలు అదేనండి తలంబ్రాలు కలిపారు. ఇదైతే డే 2లో పార్ట్ 1 వీడియో అండి. పార్ట్ 2 వీడియో కూడా తొందరలో పోస్ట్ చేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.